రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఘటన స్థలం వద్ద ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు బస్సుకు సంబంధించి కూడా తీవ్రత ఎంత దారుణంగా జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే పూర్తిగా బస్సు లారీ రెండు కూడా ఎదురుగా రావడంతో కూడా మొత్తం బస్సు ముందు భాగం సంబంధించి కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది మనం ప్రస్తుతం ఎక్కడైతే బస్సు యొక్క డ్రైవర్ సీటు ఉందో ఆ డ్రైవర్ సీటు ప్రధానంగా భారీగా డ్యామేజ్ కావడం, తర్వాత ఇక్కడే ఈ ఎడమవైపు ఉన్న భాగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఒక ప్రస్తుతం చూడొచ్చు ఈ ఘటన స్థలానికి ఇప్పటికే అధికారులు చేరుకొని ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రధానంగా వివరాలు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం తీవ్రత ఒకసారి చూసుకున్నట్లయితే భయాందోళనకరంగా పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం ఆండూరు నుంచి హైదరాబాద్కి వచ్చే బస్సులో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా కండక్టర్ కొద్దిసేపటి కింద ఈటీవీకి అయితే వెళ్లించిన సంగతి తెలిసిందే. దాంట్లో కండక్టర్ వైపు ఉన్న అంతవరకు మున్నీరైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే మనం ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం బస్సులో అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఆ యొక్క కంకర మొత్తం కూడా బస్సులోకి పూర్తిగా ఆ లారీలో ఉన్న కంకర కూడా మొత్తం కూడా పూర్తిగా బస్సులోకి పోవడం, తర్వాత అందరూ కూడా అంటే ఊపిరి ఆడక చాలామంది అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనలో ఇప్పటికే క్షతగాత్రులు కానీ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసి తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఒకసారి బస్సులో మనం బస్సులో ఉన్నాము. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ బస్సుకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా ఆ బస్సు యొక్క సీట్లు కానీ తర్వాత వారి యొక్క ఇక్కడ తప్పించుకోవడానికి వీలు లేని విధంగా కూడా మొత్తం ఆ కంకర మట్టి కూడా బస్సులోకి పడడం, తర్వాత వారి తప్పించుకోవడానికి కూడా వీలు లేని విధంగా కూడా మట్టి రావడంతో కూడా ఈ ముందు భాగం మనం ఇది ప్రస్తుతం ఈ విజువల్లో చూసుకున్న ఈ భాగం మాత్రమే కేవలం ఒక 5-6 సీట్ల వరకు మాత్రమే ఎలాంటి కంకర పడకుండా కేవలం ప్రయాణికులు మాత్రమే ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్లాసులు పగలగొట్టుకొని వెనుక వైపు నుంచి అయితే బయటికి అయితే రావడం జరిగింది. కానీ ముందు భాగం మన ప్రస్తుతం ఈ విజువల్లో చూస్తున్నాం. ఎక్కడైతే కండక్టర్కి తర్వాత ఈ చివరి సీటు వరకు ఈ ముందు భాగంలో దాదాపు 20 నుంచి 30 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఈ బస్సు ఉంటుంది. ఈ బస్సులో అంతా కూడా కంకర వచ్చి కంకర వాళ్ళ మీద పడడంతో కూడా ఇక్కడ ఉన్న మహిళలు అత్యధికంగా అంటే ఈ డ్రైవర్ సీట్ వెనుక ఉన్న భాగం అంతా కూడా మహిళలకు కేటాయించి ఉంటుంది. మహిళలు ఎక్కువగా కూర్చుంటారు కాబట్టి ఆ భాగంలో మహిళలు ఉండడం, తర్వాత మహిళలు పైన కూడా ఇదంతా కంకర పడడంతోనే కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చనిపోయారన్నారు. కూడా ప్రస్తుతం అయితే చనిపోయారని చెప్పి కూడా తెలిసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటన స్థలానికి చేరుకొని కొన్ని వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లించిన దాంట్లో అసలు ఏమున్నాయి, తర్వాత వివరాలకు సంబంధించి కూడా ఎలా ఉన్నాయి ఒకసారి మాట్లాడించే చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చూద్దాము. దీంట్లో 70 ప్యాసింజర్స్ వరకు బస్సులో ఉండేవాళ్ళు అండి. మనకు ఎర్లీ మార్నింగ్ ఇది కాల్ వచ్చింది అరౌండ్ 6:50 ఆ టైంకి ప్రాంతంలో ఫస్ట్ మనకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా చేవెళ్ళ ఫైర్ స్టేషన్ టెండర్ ఇక్కడ పంపడం జరిగింది. రీచ్ అయిన తర్వాత యాజ్ పర్ ద సిచ్యువేషన్ మనకు దగ్గరలో ఉన్న స్టేషన్స్ నుంచి కూడా ఫైర్ టెండర్స్ కాకుండా ఇంకా స్పెషలైజ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఈ రకరకాల టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ కూడా మేము ఇక్కడ పంపించి ఇమీడియట్గా ఏబుల్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఘటన స్థలానికి సంబంధించి కూడా అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ అయితే ఘటన స్థలం చేరుకొని చూడడం జరిగింది. దీంట్లో నిజంగా ఉదయం వెంటనే సమాచారం అందుకున్న తర్వాత ఇప్పుడు చెవెళ్ళ సంబంధించిన ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది ఘటన స్థలం చేరుకొని ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా వాటిని తీసుకొచ్చి ఆ క్షతగాత్రులను అయితే ఇక్కడ నుంచి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేది కూడా చేశామని చెప్పి కూడా ప్రధానంగా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం క్లూస్ టీమ్స్ కానీ తర్వాత తర్వాత కొన్ని ఆధారాలు కూడా ఘటన స్థలంలో చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. ఘటనలో ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటనలో చూడొచ్చు ఒకసారి మొత్తం ఏ విధంగా ఎంత
భయాందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో విజువల్ అయితే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ బస్సు ఎక్కడైతే మనం విజువల్లో చూస్తున్నాం ప్రస్తుతం బస్సు అయితే ఎక్కడ ఆగి ఉందో ఆ ఆగి ఉన్న ప్రాంతంలో ఇక్కడ మొత్తం ఆయిల్ ఏవైతే ఉందో అదంతా కూడా ఈ బస్సుకు సంబంధించిన ఆయిల్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇటు తాండూరు నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళే బస్సు, తర్వాత ఇటు చెవెళ్ళ నుంచి ఇటు వికారాబాద్ వెళ్ళే లారీ, ఈ రెండు కూడా ఇదే ప్రాంతంలో కూడా ఒకేసారి ఇక్కడ ప్రమాదానికి గురి కావడం, ఆ లారీలో ఉన్న కంకర మొత్తం కూడా బస్సులోకి పడిపోవడంతో కూడా ఆ కంకరలో పడిపోవడంతో కూడా ప్రయాణికుల మీదికి పడడం, తర్వాత అందరూ కూడా ప్రయాణికుల్లో మీదికి పడిపోవడంతో కూడా దాదాపు 20 మందికి అయితే మృతి చెందడం జరిగింది. ఆ లారీ ఏదైతే ఘటన స్థలాలతో కూడా లారీ అయితే ఉందో ఆ ఘటన స్థలంలో ఒకసారి లారీ చూపించే ప్రయత్నం చేద్దాం. లారీ తీవ్రత కూడా ఒకసారి టిప్పర్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం లారీకి కూడా పూర్తిగా ముందు భాగం నుజ్జునైన పరిస్థితి ఉంది. లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒకసారి లారీ డ్రైవర్ ఆ సీటు భాగాన్ని చూసుకున్నట్లయితే పూర్తిగా ఆ బస్సు సంబంధించిన విడి భాగాలు కూడా లోపలికి చొచ్చుకపోయే విధంగా కూడా దీంట్లో ఉన్నాయి. తర్వాత బస్సు యొక్క గ్లాసులు కానీ బస్సు యొక్క భాగాలకు సంబంధించి కూడా లోపల భాగంకి పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం దీంట్లో ఇద్దరు అంటే క్లీనర్ కానీ తర్వాత డ్రైవర్ కానీ ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ దీంట్లో కేవలం అయితే ఈరోజు ఇక్కడ నుంచి కంకర తరలిస్తుండేనే ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదం అయితే చాలా విషాదమైనని చెప్పవచ్చు. ఒకేసారి ఈ తీవ్రతను చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికులు అయితే భయాందోళన పరిస్థితి అయితే ఉంది. అయితే బీజాపూర్ ప్రధాన రహదారి అంటేనే ప్రయాణించాలంటే ఇక్కడ జనుకుతున్న ప్రయాణికులు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ప్రయాణికులు ఈ చెవెళ్ళ రహదారి పైన కూడా అనేక రోడ్డు ప్రమాదాలతో కూడా మృత్యుపడడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన కూడా ఇదే విధంగా కూడా ఒక లారీ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న ఆలేరు గేట్ వద్ద కూడా కూరగాయలు అమ్ముతున్న స్థానికులపై కూడా దూసుకెళ్లడంతో కూడా 5 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ మరొకసారి 20 మంది కారణమైన ఈ జాతీయ రహదారి పైన జాతీయ రహదారికి సంబంధించి కూడా జాతీయ రహదారి అభివృద్ధి కానీ తర్వాత రోడ్డు విస్తరణకు సంబంధించి వెంటనే చేపట్టాలని కూడా ఇక్కడున్న స్థానికులు అయితే గతంలో అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఘటన స్థలాల వద్ద కూడా వెంటనే సహాయక చర్య ఇటు విస్తరణ పనులు ఖచ్చితంగా ముందు చేయాలని వెంటనే త్వరగా చేయాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ అయితే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు కూడా స్పందించి తర్వాత ఇప్పటికే ఈ పనుల గల కారణాల పైన కూడా అధికారులు విశ్లేషించి తర్వాత వాటికి సంబంధించి కూడా అన్ని ఆధారాలు కానీ తర్వాత అన్ని వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నాం. ఒక్కొక్క 2-3 రోజుల కిందనే దీనికి సంబంధించిన కూడా క్లియరెన్స్ రావడంతో కూడా పనులు ముమ్మరం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ఘటన అయితే ఒక విషాదకరమైన చెప్పవచ్చు. వారి కుటుంబాల్లో ఒక్కొక్క ప్రయాణికులకు సంబంధించి కూడా విషాదగాథం అయితే వారి కుటుంబ సభ్యులు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు సమాచారం అందుకొని చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్న వారికి తర్వాత వారికి వివరాలు తెలిసి కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఘటనపైన కూడా పూర్తిగా వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని కూడా వెళ్ళిస్తా అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం మీడియాకి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.